హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హీరోయిన్ ఖుష్బూ గారి జీవితంలో ఉన్న చీకటి నిజాలు ఏంటి? ఖుష్బూ గారితో ప్రేమాయణ నడిపిన స్టార్ హీరో ఎవరు? తన కన్న తండ్రి తన మీద లైంగికంగా దాడి చేశాడా అనే నమ్మలేని నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోకి లైక్ కొట్టి స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. హీరోయిన్ ఖుష్బూ ఈమె 1970 సెప్టెంబర్ 29న ముంబైలోని నజ్మా ఖాన్ అండ్ అబ్దుల్ ఖాన్ దంపతులకు జన్మించింది. ఈమెకి 4 సిస్టర్లు, ఒక బ్రదర్ కూడా ఉన్నారు. ఖుష్బూ ముంబైలోని స్వామి ముక్తానంద హై స్కూల్లో తన స్కూలింగ్ ని పూర్తి చేసింది. తనకి 8 సంవత్సరాల వయసులో 1980లో ది బర్నింగ్ ట్రైన్ అనే హిందీ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఈమె ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈమె తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంలో ఎక్కువగా సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన అభిమానులు సంపాదించుకుంది. ఈమె 2000 సంవత్సరంలో డైరెక్టర్ అండ్ యాక్టర్ అయిన సుందర్ గారిని పెళ్లి చేసుకుంది. వీరి అన్యోన్య సంవత్సరానికి గుర్తుగా వీరికి అవంతిక అండ్ అనందిత అనే 2 కూతుర్లు పుట్టారు. ఈమె 2014లో తమిళనాడులోని డిఎంకే పార్టీలో జాయిన్ అయి తన పొలిటికల్ ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆ తర్వాత 2019లో డిఎంకే పార్టీ నుండి ఇండియన్ కాంగ్రెస్ పార్టీలోకి మారిపోయారు. ఇదిలా ఉంటే ఈమె నాగార్జున గారితో శివ, విక్కీ దాదా సినిమాలు కలిసి చేసింది. ఆ సమయంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త స్నేహంగా మారి ఆ తర్వాత వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు అంటూ అప్పట్లో వార్తలు చక్కెర్లు కొట్టేవి. ఇంకా ఖుష్బూ గారికి తమిళనాడులో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువనే చెప్పుకోవచ్చు. ఆమె మీద ఉన్న అభిమానంతో ఏకంగా తమిళనాడులోని తిరుచులో ఆమె ఫ్యాన్స్ ఖుష్బూ గారికి ఏకంగా గుడే కట్టేశారు. తమిళనాడులో ఫ్యాన్స్ చేత ఫస్ట్ గుడి కట్టించుకున్న స్టార్ హీరోయిన్ ఖుష్బూ గారే. ఖుష్బూ గారు తన ఫిల్మ్ కెరియర్ లో ఇప్పటి వరకు 150 పైగా సినిమాలు చేయగా ఆమె నటనకు గాను 2 తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్ అండ్ ఒక కేరళ ఫిల్మ్ అవార్డు వచ్చింది. ఇక ఇదిలా ఉంటే ఖుష్బూ గారి బాల్యం నరకమనే చెప్పుకోవచ్చు. ఖుష్బూ గారికి అసలు సినిమాలోకి రావాలనే లేదంట. కానీ వారికి ఉన్న ఆర్థిక ఇబ్బందుల వల్ల ఖుష్బూ తండ్రి తాగుడుకు, పేకాటకు బానిసై డ్రామాలు, సినిమాలు చేస్తే డబ్బులు వస్తాయంటూ నువ్వు వెళ్ళు అంటూ ఖుష్బూని సినిమాలో నటించడానికి బలవంతంగా పంపించేవాడు. సినిమా అవకాశాల కోసం, డబ్బుల కోసం తనని ఒక ఐటెం గల్లా సినిమా వాళ్ళకి చూపించేవాడు. మీరు ఏమైనా చేసుకోండి, సినిమా అవకాశం ఇచ్చి డబ్బులు ఇస్తే చాలు అంటూ మాట్లాడేవాడు. అంతేకాకుండా చివరికి కన్న తండ్రే తన మీద దాడి చేశాడు. అంటే కొట్టడమో తిట్టడమో కాదు, నువ్వు అందంగా ఉన్నావు, కాబోయే హీరోయిన్ వి, ఇలా ఎంతో మంది దగ్గర నలిగిపోతావు, నా దగ్గర కూడా నలుగు అంటూ కన్న కూతురు మీదే లైంగికంగా దాడి చేశాడు అంటూ ఖుష్బూ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. నన్ను ఎవరైనా మీ సక్సెస్ స్టోరీ ఏంటి, మీరు చాలా సంతోషంగా ఉన్నారు, మీకు లేని డబ్బు కాదు కదా, మీరు చూడని డబ్బు కాదు కదా అని ఎవరైనా నన్ను అడిగితే నేను డబ్బు చూడకపోయినా బాగుండు, హీరోయిన్ అవ్వకపోయినా బాగుండు, కనీసం నా తండ్రికి నేను పుట్టకపోయినా బాగుండు అని ఎప్పుడు బాధపడుతూ ఉంటాను. ఆయన కడుపున పుట్టినందుకే ఇదంతా, ఈ డబ్బు ఇదంతా చూసినందుకే నేను సంతోషంగా లేను. మా నాన్న కడుపున నేను పుట్టడమే నేను చేసుకున్న అతిపెద్ద పాపం. ఆయన నన్ను ఇన్ని రకాలుగా చిత్రహింసలు పెట్టాడంటే అవకాశాల కోసం ఎక్కడికైనా వెళ్తే నా కూతుర్ని మీరు ఎప్పుడైనా తీసుకెళ్ళండి, ఎక్కడికైనా తీసుకెళ్ళండి, ఏమైనా చేసుకోండి, నాకు ఇంత డబ్బు ఇస్తే చాలు అంటూ రైటర్స్ తో, డైరెక్టర్స్ తో బేరం మాట్లాడుకునేవాడు. ఆయనకి మూడు వచ్చినప్పుడల్లా పక్కలోకి రమ్మంటూ నన్ను బలవంతం చేసేవాడు. నిజంగా ఇలాంటి తండ్రి ఎవరికి ఉండడు, ఉండకూడదు. ఎవరి జీవితంలో అయినా తండ్రి ఒక గొప్ప పాత్ర వహిస్తాడు, కానీ నా జీవితంలో మాత్రం నా బాల్యం నరకం అంటూ ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్తూ ఏడ్చేశారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీద మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. అండ్ ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.